మన దేశానికి యుద్ధ భయం లేదు, కానీ ప్రపంచంలో కొంత యుద్ధ భయం మాత్రం కనపడుతోంది. అది భీకర సంగ్రామ దిశగా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అనేక మంది ఆ యుద్ధంలో పాల్గొనడం, తద్వారా కొంత జన నష్టం, అగ్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ యుద్ధంలో, ఈ భీకర సంగ్రామంలో నొప్పింపక తానొవ్వక మెప్పించుకు తిరుగువాడు అన్నారు కదా. తప్పించుకు తిరుగువాడు కాదు, మన భారతదేశం మెప్పించుకొని తిరుగుతుంది. ఆ విధమైనటువంటి న్యాయాన్ని మన భారత సార్వభౌమ ప్రభుత ఆచరిస్తుంది. కనుక అందరితో సౌఖ్యంగా ఉంటూ మన దేశ ప్రయోజనాలు, మన దేశం యొక్క జనులు అందరికి కావలసినటువంటి క్షేమము, ఇవన్నీ కూడా ఆలోచన చేసి చక్కని నిర్ణయాలు తీసుకుంటుంది. తద్వారా ప్రపంచం హర్షిస్తుంది. మన మిత్రత్వం కోరేటువంటి అనేక మంది మన స్నేహస్తం కోరేటువంటి ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా శత్రు దేశాలకి భీషణమైనటువంటి జవాబు ఇచ్చేయడానికి కూడా వెనుకాడదు. ఆ విధమైనటువంటి జవాబులు కూడా మన యొక్క భారత ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాకుండా మన యొక్క రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ మన దేశం పైన ఈగ కూడా వాలని విధంగా మన యొక్క రక్షణ వ్యవస్థ నిర్వహిస్తుంది. శత్రు దేశాలకు అతి భయంకరమైనటువంటి భీకరమైన సింహస్వప్నంగా మన భారతదేశం మన భారత రక్షణ వ్యవస్థ ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. నూతన ఆయుధ సంపత్తి మన రక్షణ మన యొక్క దాంట్లోకి రావచ్చు. ఇక అంతరిక్ష పరిశోధనలలో అనేకమైనటువంటి చక్కని విజయవంతమైనటువంటి ప్రయోగాలు విజయవంతం చేస్తారు. ప్రపంచమంతా గర్వించే దిశగా మన యొక్క శాస్త్రజ్ఞులు చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మన యొక్క భారతదేశ ప్రజలంతా కూడా, మనమంతా కూడా గర్వపడే విధంగా మన యొక్క భారతీయ శాస్త్రజ్ఞులు ఆ విధమైన విజయాలు సాధిస్తారు. అంతరిక్షంలో ముఖ్యంగా ఇస్రో లాంటి సంస్థలు విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు చూపిస్తారు. శత్రు దేశాలకు భయంకరమైనటువంటి అనేకమైనటువంటి చక్కని ఆయుధ సామాగ్రి మన వాళ్ళే, మన దేశమే, మన యొక్క సైంటిస్టులే, మన యొక్క భారతీయులే కనిపెట్టి వాటిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు కనపడుతుంది. కొత్త వ్యాధులు ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. దానికి చక్కని ఔషధాలు కూడా మన వాళ్ళే కనబెడతారు. చక్కగా ఆ వ్యాధి నివారణ కూడా జరుగుతుంది. కొంత ఎలర్జీ సంబంధమైన సమస్యలు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఏర్పడే అవకాశం ఈ పరాభవ నామ సంవత్సరంలో కనపడుతుంది.